మనశ్శాంతికి మార్గం. మనందరికీ కొద్దో గొప్ప శాంతి ఉంది ఈ జీవితంలో. కాకపోతే అది సాపేక్షమైనటువంటిది అనమాట శాంతి. మన పూర్వీకులు, మునులు, ఋషులు వాళ్ళు ఈ సాపేక్షమైనటువంటి శాంతి కోసం ప్రయత్నించలేదు. అంటే కొంచెంసేపు శాంతి, తర్వాత మళ్ళీ దుఃఖము, తర్వాత అలజడి, మళ్ళీ తర్వాత అశాంతి. అలా కాకుండా వాళ్ళు పరమశాంతికి ప్రయత్నించారు. శాశ్వతమైనటువంటి శాంతి, చిరశాంతి. ఆ చిరశాంతి నిధానం కోసం వెతుకుతూ ఆలోచిస్తూ మనిషిని విశ్లేషించి వాళ్ళు మనస్సు అంటే సుఖ దుఃఖాల రెండింటి మిశ్రమని, ఈ ప్రపంచంలో సుఖాన్ని కోరుకున్న వాళ్ళు తప్పకుండా దుఃఖాన్ని పొందాలని, రెండు విడిగా లేవని అర్థం చేసుకొని మనస్సును పరిశోధించి దాని మూలాన్ని కనుక్కొని దాన్ని అధిగమించి మనసు తర్వాత ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది పరమశాంతి అని గ్రహించారు. దాన్నే కైవల్యం అన్నారు, నిర్వాణం అన్నారు, బ్రాహ్మీ స్థితి అన్నారు, భగవల్లబ్ధి అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. పదాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఆ స్థితి మాత్రం ఒకటే. ఆ స్థితిని కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంక మనకు ఉద్బోధించింది ఏంటంటే, ఓ మనిషి, అమృతస్య పుత్రాహ, నువ్వు అమృత పుత్రుడివి, శాశ్వత శాంతి నీలోనే ఉంది, కొంచెం మనస్సును అధిగమించు. ఎందుకు ఈ సాపేక్ష ప్రపంచంలో సుఖదుఖాల మధ్య కొట్టుమిట్టాడుతుంటావు? ఎంతకాలం, ఎన్ని జన్మల పాటు ఈ విధంగా ఈ కొద్దిపాటి అల్పసుఖాల కోసం బానిసయి ఈ ప్రపంచంతో తాదాత్మ్యం చెంది నేను అంటే దేహం, మనస్సులే అని అనుకొని అజ్ఞానంలో బ్రతుకుతావు. ఈ అజ్ఞానం నుంచి బయటికి రా అని వాళ్ళు మనకి ఉద్బోధించారు. మనందరం ఇప్పుడు పూర్తిగా నేను అంటే దేహము, మనస్సు అనేటువంటి భావనలోనే ఉంటాం. రామకృష్ణ వారు చాలా చక్కటి దృష్టాంతం ఇస్తారు. పచ్చి కొబ్బరికాయ, అందులో కొబ్బరి, ప్రవణ షెల్, ఆ రెండు కూడా ఒకటిలాగానే కనపడతాయి మనకి. కొబ్బరి చిప్ప, లోపల ఉన్నటువంటి కొబ్బరి చూడగానే మనం అంటే ఒక టెండర్ కోకోనట్ పచ్చి కొబ్బరికాయ చూస్తే, అదే కొబ్బరికాయ బాగా ఎండింది అనుకోండి, లోపల ఉన్నటువంటి కొబ్బరి అంతా విడిపోతుంది. అప్పుడు మనకి చిప్ప వేరు, లోపల కొబ్బరి వేరు అని తెలుస్తుంది. ఇప్పుడు లోపల మనకి భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉంది. కాకపోతే పచ్చి కొబ్బరికాయలో లాగా ఆత్మ పూర్తిగా శరీరంతో తాదాత్మ్యం చెందింది కాబట్టి మనకు ఆ రెండు వేరు అని ఏర్పడట్లేదు. మనం చేసే సాధనలు, చేసే పూజలు, ప్రార్థనలు, జపతపాలు, ఆధ్యాత్మిక అనుష్ఠానాలన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి అంతఃచైతన్యాన్ని ఈ దేహ మనస్సు నుంచి విడివడేటట్లు చేయటం, చేసి ఈ జన్మలోనే లోపల ఉన్నటువంటి అమృతానుభవాన్ని పొందటం అన్నమాట. భగవంతుడిని సాక్షాత్కరించుకోవటం. ప్రపంచంలో ఇంకా ఏ మతంలోనూ లేదు. ఒక హిందూ మతంలో మాత్రమే మనిషి మాత్రం, ఇక్కడ ఆర్యుడు మాత్రమే కనుక్కున్నాడు ఏంటంటే, భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, నక్షత్రాల దగ్గర లేడు, మేఘాల పైన లేడు, మనస్సు అంటే మనిషి లోపలే ఎంత గూఢంగా ఉన్నాడంటే అది కష్టమవుతుంది అనమాట. మన మనస్సు అంతా కూడా బాహ్య ప్రవృత్తితో నిండిపోయింది కాబట్టి బాహ్య ప్రపంచమే నిజం అనుకొని మనం అటు చూస్తూ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అల్పసుఖాల కోసమే ప్రయత్నిస్తున్నాం కాబట్టి అంతఃముఖులం అవలేకపోతున్నాం కాబట్టి మనకు ఆ సుఖం, ఆ ఆనందం లభించట్లేదు. వివేకానంద స్వామిజీ అంటారు, ఎండమావులు అని ఉంటుంది. ఎండమావుల్లో నీటి కోసం వెతికితే దొరుకుతాయి మనకి? ఎండమావుల్లో నీరు ఉండదు. నీరు ఉన్నట్టు అనిపిస్తుంది, వెళతాం కనుక నీరు ఉండదు వెతుక్కుంటూ. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటి ఎండమావిలో సుఖమైనటువంటి నీటిని వెతుకుతుంటూనే మనకి జీవితం అయిపోతుంది. అలా ప్రయత్నిస్తూ ఏదో ఆనందాన్ని పొందాలనుకుంటాం, ఏదో పరితపిస్తున్నాం, చివరికి వచ్చేసరికి ఏం ఆనందం లేదు. మనం తెలుసుకొని మన అనుభవం ద్వారా కొంచెం జ్ఞానాన్ని పొందేటప్పటికీ యమధర్మరాజు మన ముందు ప్రత్యక్షమై ఉంటాడు. అంటే అలాంటి అనుభవాలు ప్రతి జీవితంలో మనకి వస్తూనే ఉన్నాయి, ప్రతి జన్మలో. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. యముడికి కరుణ ఉండదంట. సో మనం ఇంకా నాకు ఇప్పటికీ తెలిసింది ఈ ప్రపంచం మిథ్య అని నేను నేర్చుకుంటున్నాను, ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతాను, కొంచెం ఆగు అంటే ఆయన ఆగడు. ధర్మస్య త్వరితాగతి.
ధర్మం చాలా, మనం ఇది ధర్మము, ఇది ఆధ్యాత్మిక ధర్మం, దీన్ని పట్టుకోవాలి, మనం దీన్ని పట్టుకుంటేనే జన్మ ధన్యమవుతుంది మనం తెలుసుకునే లోపల మనం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. చాలామంది కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. అయితే రామకృష్ణ వారు చెప్తారు, ఒక చేత్తో మనం ఈ సంసార బాధ్యత నిర్వర్తించుకుంటూ ఇంకో చేత్తో భగవంతుని పొందడానికి ప్రయత్నం చేస్తే, ఆ ధర్మానుష్ఠానం మొదలు పెడితే మెల్లమెల్లగా మనకి వైరాగ్యం పెరిగి జీవిత చరమాంకంలోకి వచ్చేసరికి మనం మిగతా బాధ్యతలన్నింటినీ వదిలించుకొని పూర్తిగా మనస్సుని భగవంతుడిపై నిలపటానికి సాధ్యమవుతుంది. అయితే ఒక చిన్న కథ చెప్తాను. ఇది కొంచెం మొరటుగా అనిపించవచ్చు, నాకు చెప్పడానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే వాస్తవిక జీవితంలో, ప్రపంచంలో మనం కూడా అలాంటి పరిస్థితే. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాడు బాగా. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. అయితే ఆమె సరే నువ్వు కూడా నాకు నచ్చావు, నేను చేసుకుంటాను, అయితే ఒక కండిషన్, ఒక షరతు. ఆ అబ్బాయి అమ్మాయితో అంటాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. సరే నాకు నీవన్నా ఇష్టమే, చేసుకుంటాను, కానీ ఒక షరతు, నా చెల్లెలు ఇంకా అందంగా ఉంటుంది, అయితే జీవితంలో ఎప్పుడు ఆమె వైపు చూడకూడదు అని చెప్తాడు. సరే అంటాడు. అయితే ఆమె ఎక్కడుంటుంది అంటే, ఎక్కడో లేదు, ఇక్కడే మా ఇంట్లోనే ఉంటుంది ప్రస్తుతానికి, తర్వాత మనం వివాహం చేసుకున్న తర్వాత వేరే ఉండేటట్టు చూద్దాం, కానీ ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉంది, నీ వెనకనే ఉందండి. వెంటనే ఆయన వెనక్కి తిరుగుతాడు. చెంప చెళ్ళు అనిపిస్తుంది అనమాట. ఎందుకు కొట్టావంటారు. చెప్పావు కదా నీవు లేకపోతే నువ్వు బ్రతకలేనని చెప్పి, చూడనని చెప్పావు, మాట ఇచ్చావు కదా. మన పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఈ బాహ్య ప్రపంచం మనకి ఎంత ఆకర్షణీయంగా కనబడుతుందంటే, ఎన్నిసార్లు మనకి వేదాంతం చెప్పినా ఈ ప్రపంచం నిస్సారం, ఇందులో సారం లేదయ్యా, ఇందులో సుఖం లేదయ్యా గౌతమ బుద్ధుడికి, అయినప్పటికీ కూడా మనం అట్లనే లేదు, ఇది సారం లేదంటే అందరూ అనుకుంటే సారం లేదని, మళ్ళీ కానీ అటువైపే తిరుగుతున్నాం, అటువైపే పోతున్నాం. అట్లనే మన చెంప చెళ్ళు అనిపిస్తూ ఉంటుంది ప్రకృతి మనని. మనం ఏదో సుఖం కోసం వెళ్తాం, వెంటనే దుఃఖం అక్కడ కాచుకొని కూర్చుంటుంది, అలా దొరికిపోతున్నాం అనమాట. ఒకసారి 2 సార్లు కాదు, అలా మళ్ళీ జన్మకి అలా అనుభవాలు కలుగుతూనే ఉన్నప్పటికి కూడా అనుభవాల నుంచి మనం నేర్చుకోవట్లేదు. తెలివైన వాడైతే తొందరగా నేర్చుకుంటాం. గౌతమ బుద్ధుడికి ప్రపంచం మొత్తం దుఃఖమయంగా కనపడింది. ఒక వివేకానందుడికి వివేకం ఉన్న ప్రతి మనిషికి అలా కనపడుతుంది. వివేక విహీనులకు మాత్రం ఈ ప్రపంచంలో సుఖం ఉందని అనిపిస్తుంది అనమాట. వాళ్ళు పెస్సిమిస్టులు కాదు, చాలా తెలివైన వాళ్ళు, చాలా వివేకం ఉన్నవాళ్ళు, జ్ఞానవంతులకి ప్రపంచం నిజంగా దాని స్వరూపం, స్వభావం తెలుస్తుంది. అంత వివేకం మనకు లేదు కాబట్టి, మనం వివేక శూన్యులం కాబట్టి మనకి ఏదో సుఖం ఉంది అని అనిపిస్తుంది. ఆనందాల కోసం, అల్పసుఖాల కోసం ప్రయత్నం చేస్తుంటూనే మానవ జీవితం, అమూల్యమైనటువంటి మానవ జీవితం, మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతికి అవకాశం ఉన్నటువంటి ఉపకరణాన్ని ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం వెచ్చిస్తూ నిరుపయోగం చేసుకుంటున్నాం. అయితే మనం ఎలా ఉండాలి ఈ సంసారంలో, ఏ విధంగా మనం జీవితాన్ని గడపాలి, నిస్సంగ బుద్ధితో ఉండాలని అనుకున్నాం. నిస్సంగ బుద్ధితో ఉంటే మనకి మనం చేసేటువంటి కర్మలు అంటుకోవు. ఒక గురువు గారు ఉన్నారు, ఒక 3 శిష్యులు వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్ళి మమ్మల్ని శిష్యుడిగా చేర్చుకోండి అంటారు. అయితే నేను మీకు పరీక్ష పెడతాను, 3 విడివిడిగా రండి అంటారు. ముందు ఒక శిష్యుడు వస్తాడు. రాగానే, నీకు దారిలో వెళ్తుంటే ఒక బంగారు నాణ్యాల మూట దొరికింది అనుకోండి, నీకు ఆయన యజమాని ఎవరు ఆ మూటను పోగొట్టుకున్నారో తెలిసారనుకో, ఏం చేస్తావు అన్నాడు. ఆయన ఏంటంటే వెంటనే ఆయనకి ఇచ్చేస్తాను అడ్రస్ కనుక్కొని, తెలిస్తే అని. సరే మూర్ఖుడా పో అంటాడు గురువు. రెండో శిష్యుడు వస్తాడు, అదే మళ్ళీ ప్రశ్న వేస్తాడు, ఒక బంగారు నాణ్యాల మూట దొరికితే ఏం చేస్తావని. ఆయన ఏమంటాడు, నాకు ఆ నిమిషంలో ఎవరు పోగొట్టుకున్నారో ఆయనకి ఇవ్వాలనిపిస్తే ఆయనకి ఇస్తాను, లేదు నా దగ్గరే అట్టు పెట్టుకొని నేనే అనుభవించాలనిపిస్తే నా దగ్గరే అట్టు పెట్టుకుంటాను అన్నాడు. పో, నీకు ఈ ప్రపంచం లేదు, వచ్చే ప్రపంచం లేదు, వెళ్ళిపో అన్నాడు. ఇంకా 3వ శిష్యుడు వస్తాడు, ఆయన అడుగుతాడు, నీకు అట్లనే దొరికినాయి అనుకోండి ఒక బంగారు నాణ్యాల మూట, ఏం చేస్తావంటే, భగవంతుడు నాకు ఏ విధమైనటువంటి సంకల్పాన్ని ఇస్తే అట్లా చేస్తాను, ఎవరైతే ఆ ధనాన్ని పోగొట్టుకున్నారో ఆయనకి ఇవ్వమని ఆయనకి సంకల్పాన్ని కలిగిస్తే ఆయనకి ఇస్తాను, లేదు నువ్వే అనుభవించు, నువ్వే నీ దగ్గర అట్టి పెట్టుకుంటే నేనే అట్టి పెట్టుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నువ్వు నిజమైన శిష్యుడి, నువ్వే నాకు శిష్యుడిగా ఉండటానికి అర్హుడు అంటారు. మొదటివాడు ఏం చెప్తాడు, ఇక్కడ ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లెనేషన్, వివరణ. మొదటివాడు
నేను ఇచ్చేస్తానంటాడు. ఇచ్చేస్తాడని గ్యారంటీ ఏంటి? ప్రలోభానికి గురిగాడని. అంటే ప్రలోభానికి గురిగాడు, ఆ డబ్బులు తన దగ్గర అట్టు పెట్టుకోవడానికి గ్యారంటీ ఏంటి? నేను ఇచ్చేస్తానడు మాటకి, కానీ ఇవ్వడు, అంత సందేహం లేదు. కాబట్టి మూర్ఖుడా నువ్వు పో, నువ్వు ఇస్తా ఉంటావు కానీ నువ్వు స్వార్థపరుడు నాకు తెలుసు, చాలా అంటే నాకు నా ముందు కొంచెం గొప్పలు చెప్పుకోవడానికి అలా చెప్పేవాడు. రెండో వాడు ఏం చెప్తాడు? నాకే ఆ నిమిషంలో ఏమనిపిస్తే అలా చేస్తాడు. ప్రలోభానికి గురిగానే వ్యక్తి ఎవరుంటాడు? ధనం ముందుకు వస్తే తప్పకుండా ప్రలోభానికి గురవుతాడు. కాబట్టి నాకు ఆ నిమిషంలో ఆయనకి ఇవ్వాలనిపిస్తే ఇస్తాను, లేకపోతే నా దగ్గర అట్టు పెట్టుకుంటాను. కానీ 99% తన దగ్గర అట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ రెండో వాడు కూడా. మూడో వాడు భగవంతుడిని స్మరించాడు కాబట్టి భగవంతుడు నాకు సంకల్పాన్ని కలిగిస్తే ఆ వ్యక్తికి ఇవ్వమని ఇస్తాను, లేకపోతే నా దగ్గరే అట్టు పెట్టుకుంటే అట్టు పెట్టుకుంటాను. కానీ భగవంతుడిని ఆవహింపజేసి భగవంతుడు నామాన్ని చెప్పాడు కాబట్టి, భగవంతుడిని తీసుకొచ్చుకున్నాడు కాబట్టి తన జీవితంలోకి, తప్పకుండా ఆ వ్యక్తి ధర్మానుష్ఠానపరుడే అవుతాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఆ ధనాన్ని పోగొట్టుకున్నాడో ఆయనకి ఇవ్వటానికి అవకాశం ఉంది. ఎందుకంటే భగవంతుడు గుర్తుకొచ్చాడు కాబట్టి. ఆ మూట చూడగానే భగవంతుడు ఎప్పుడు కూడా సంకల్పం నీ దగ్గర అట్టి పెట్టుకొని స్వార్థ సంకల్పాన్ని కల్పించడు. అందుకని ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా, మన కర్తవ్యాన్ని చేస్తూ కూడా, ఇదంతా కూడా నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని ఆయనే చేస్తున్నాడు అని అనుకుంటే మనకన్నీ కూడా కర్మలన్నీ కూడా సక్రమ కర్మలు అవుతాయి. అవేవి కూడా మనకు అంటుకోవు. మనం ఈ పరిపాకం నుంచి, ఈ కర్మబంధం నుంచి మనం విడిపడటానికి వీలుంటుంది. ఇప్పుడు మన జీవితాల్లో భగవంతుడికి అంత స్థానం ఇవ్వలేదు మనం ఇంకా. మనకి ఎన్నిసార్లు గుర్తొస్తాడు భగవంతుడు? మన సంకల్పం ఎన్నిసార్లు గుర్తొస్తుంది? నేను చేశాను, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అలా జరగకుండా ఉండాల్సింది, ఇలా జరగకుండా ఉండాల్సిన బాధపడటంలోనే సగం జీవితంగా గడిచిపోతుంది. నిజంగా భగవంతుడి దగ్గర శరణాగతి పొందిన వాళ్ళం అయితే, భగవంతుడిని విశ్వసించిన వాళ్ళం అయితే అస్సలు మనకి నిజంగా భవిష్యత్తు గురించిన ఆందోళన కానీ, గడిచిపోయినటువంటి జీవితానికి గురించి వ్యత కానీ ఉండదు. నిజంగా భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వ్యక్తి ఆ విశ్వాసం అనేటువంటిది అంత తొందరగా కుదురుకోదు. దానికి చాలా సాధన అవసరం. మనందరం ఆ సాధన మార్గంలో ఉన్నాం, ఆ సాధనలే మనం చేస్తున్నాం. ఎలాంటి విశ్వాసం ఉండాలి? చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, నేను సాధన చేస్తున్నాను స్వామీజీ, కానీ ఏమీ నాకు పురోభివృద్ధి కనిపించట్లేదు, ఆధ్యాత్మికంగా నేను నిజంగా పురోభివృద్ధిని సాధిస్తున్నానా, అసలు భగవంతుడు ఉన్నాడా, నాకేమన్నా ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందా ఈ జీవితంలో అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. రామకృష్ణ పరమహంసల వారు ఎంత వ్యాకులతతో ఆర్తితో భగవంతుని ప్రార్థించారు. వారితో ఒక్కసారి మనం పోల్చుకొని మనకి నిజంగా వారికి ఉన్నటువంటి వ్యాకులత ఆర్తిలో ఎంత వ్యాకులత మనకుంది, భగవంతుడి కోసం మనం ఎంత పరితపించగలం అని పోల్చుకుంటే మనకున్నటువంటిది లేసం మాత్రం 1% కూడా ఉందో లేదో వారికి ఉన్నటువంటి వ్యాకులత ఆర్తితో పోలిస్తే. అయితే అది భగవంతుడి తప్పు కాదు, భగవంతుడు మన దగ్గర రాకపోవడానికి కారణం మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ ప్రపంచం మీద ఇంకా ఆసక్తి ఉంది, అది పోలేదు. ఇది నిస్సారం అన్నటువంటి దాన్ని మనం ఇంకా గ్రహించలేదు, మనలో వివేకం ఇంకా పండలేదు, పరిపక్వం చెందలేదు. ఒకసారి నారద మునీంద్రుడు వైకుంఠానికి వెళ్తాడు విష్ణు భగవాను దగ్గరికి. వెళ్ళి, ఇప్పుడు భూలోకంలో దేవా మహాభక్తులు అంటూ ఎవరైనా ఉన్నారా, మీ మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలవాలి, అంటే మీ కృప మీద, మీ కరుణ మీద, అంటే ఆయన భూలోకానికి పంపించి పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు, ఆయన ఎప్పటి నుంచో కూడా సాధనలు అనుష్ఠిస్తున్నాడు, ఎన్నో ప్రార్థనలు చేశాడు నేను ప్రత్యక్షం అవ్వాలని, కానీ నేను ఇంకా ఆయన పరీక్షిస్తూనే ఉన్నాను, అయితే నిరుత్సాహపడకుండా ఇంకా తన సాధన మార్గంలో ముందుకు సాగుతున్నాడు, నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పు, నువ్వు చేసిన సాధనలు అనుష్ఠానాలు ఏదైతే ఉన్నాయో ప్రార్థనలు, వాటికి భగవంతుడు ఏమీ ఫలాన్ని ఇవ్వబోవట్లేదు ఇప్పట్లో అని నువ్వు చెప్పు ఆయనకు వెళ్ళి అంటాడు. ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో చూడు అంటాడు. నారద మునీంద్రుడు ఆ కిందకు వస్తాడు, వెతుక్కుంటూ ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక వృద్ధ భక్తుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఇలా వైకుంఠం నుంచి వస్తున్నాను, నువ్వు ఎన్నో ప్రార్థనలు జపతపాలు చేశావు, చాలా సాధనలు అనుష్ఠించావు, కానీ వేటికి కూడా ఇప్పట్లో ఆయన ఏం ఫలాన్ని ఇవ్వబోవట్లేదని నారాయణ నీకు చెప్పమని నన్ను పంపించాడు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు వెంటనే మహానందంతో గంతులేయటం మొదలు పెడతారు. ఆగు, నీకేం ఫలాన్ని ఇవ్వట్లేదని నేను చెప్తున్నాను కదా, ఎందుకు అట్లా గంతులేస్తున్నావు అంటాడు. భగవంతుడికి నేను అవసరం లేదు, నాకు భగవంతుడు అవసరం. భగవంతుడికి నేను అవసరం లేదు, నాకు భగవంతుడు అవసరం. నేను సాధన చేస్తున్నట్టు విషయాన్ని ఆయన గ్రహించాడు, ఫలాన్ని ఎప్పుడు ఇస్తాడని నాకు అనవసరం. నన్ను చూశాడు, నన్ను గుర్తుపెట్టుకున్నాడు, అదే చాలు. ఇప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో ఇంకా నేను ఎక్కువ నామస్మరణ చేస్తాను, ఇంకా భక్తితో నా వైపు చూస్తున్నాడో లేదన్నట్టు ఇప్పటివరకు కొద్దిగా అపనమ్మకం ఉండేది, నువ్వు ఆ అపనమ్మకాన్ని తొలగించావు, నా మీద దృష్టి పెట్టాడు, అదే చాలు
అని చెప్పి అని ఇంకా మహానందంతో ఇప్పటి నుంచి ఇంకా జపతపాలు రెట్టించిన భక్తితో చేస్తానని మహానందపడిపోతారు అనమాట. మనకి కూడా ఎలాంటి విశ్వాసం ఉండాలంటే అలాంటి విశ్వాసం ఉండాలి. మనం ఇంత సాధన చేస్తే భగవంతుడు మనకి ఇంత ఫలాన్ని ఇస్తాడని చెప్పి ఇక్కడ మనం వ్యాపారం చేయడానికి లేదు. ఎప్పుడు అనుగ్రహించాలో, ఎప్పుడు మనకి ఆధ్యాత్మిక ఫలాన్ని అందించాలో అని తెలుసు. ఒకవేళ మనకి ఇంకా ఏమి అనుభవాలు అనుభూతులు కలగట్లేదంటే, ఆ పరమశాంతి రావట్లేదంటే, మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి, నిజానికి చెప్పాలంటే ఇట్స్ నాట్ దట్ టాంజిబుల్. ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది మనకు తెలియకుండానే చాలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే బికాజ్ వీ ఎక్స్పెక్ట్ సో మచ్, ఏదో ఒక గ్రాస్, ఒక మెటీరియల్ వస్తువుని మనం ప్రొసెస్ చేస్తున్నట్లుగా పొందాలని అనుకుంటాం కాబట్టి అది కనిపించదు. నిజానికి ఉంటుంది, చాలా ఉంటుంది. ఎంతో పరిణితి సాధిస్తూనే ఉంటాం. ఎన్నో సంస్కారాలు, చెడు సంస్కారాలు పోయి మంచి సంస్కారాలు మన మనసులో వచ్చినాయి. పవిత్రత వస్తూనే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం ఓపిక పట్టాలి. కాలేన ఆత్మనే ఉంది. అది కాలం అన్నటువంటి మహా ప్రవాహం, అది చాలా పెద్దదనమాట. ఆ కాలంలో మహా ప్రవాహంలో మనం ఒకే రోజు మనకి దర్శనం అవుతాయి, అనుభూతులు అవుతాయి, అందరం కూడా భగవంతుని చేరుకుంటాం. కాకపోతే ఒకవేళ రావట్లేదన్నా కూడా మనకి ఇదే సమస్య. ఎందుకంటే మనకి పూర్తిగా ప్రపంచం మీద ఆసక్తి పోలేదు ఇంకా. అందుకని రావాల్సిన సమయంలో భగవంతుడు వస్తాడు. కాబట్టి మనం ఇంకా వివేకాన్ని పెంచుకొని వైరాగ్యాన్ని పండించుకుంటే తప్పకుండా మనకున్నటువంటి వైరాగ్య తీవ్రతని బట్టి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రాపంచిక జీవితంలో ఇదంతా కూడా నిస్సారము. ఇక్కడెక్కడ కూడా నిజమైనటువంటి సుఖము, ఆనందం ఉండదు. ఈ జీవితంలో మన సుఖాలను అనుభవించడానికి భగవంతుడు మనం సృష్టించలేదు. ఇదంతా మాయా విరచితం. ఈ ఆకర్షణను పెట్టి, ఈ ఆకర్షణను నిరోధించుకుని నా వైపు చూడు అని మనకు ఒక పరీక్ష పెడుతున్నాడు భగవంతుడు. ఆ పరీక్షలో మనకి నెగ్గాలంతే. ఆ పరీక్షలో నెగ్గటానికి మనందరం ఉన్నాం. జీవితం అనేటువంటి పాఠంలో మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంకా మనం చిన్నపిల్లలు నిజానికి చెప్పాలంటే ఆ పాఠాలు తెలివైనటువంటి వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. కొద్ది మొద్దుబాయి అయితే ఇంకెక్కువ సమయం పడుతుంది. కానీ అందరూ పాఠాలు నేర్చుకోవాల్సింది చివరికి. ఈ జన్మ కావచ్చు, వచ్చే జన్మకి, ఆ జన్మ కావచ్చు, ఆ జన్మకి. చివరికి అందరం కూడా భగవంతుడిని చేరుకుంటాం. భారతదేశంలో పుట్టడం చాలా గొప్ప వరము. మన శాస్త్రాలు అన్నీ చెప్తున్నాయి. మనందరం కూడా ఇప్పుడు ఈ కలియుగంలో కలియుగ దైవమైనటువంటి, కలియుగ అవతారమైనటువంటి రామకృష్ణుల వారి సాంప్రదాయాలకు రావటం, వారి భావనను చదవటం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఆ సౌభాగ్యం కలగదు. అంటే కనీసం ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నాకు రామకృష్ణ వివేకానంద భక్తుల్లోనే కనబడింది. మిగతా వాళ్ళందరూ ఏదేదో సిద్ధులు అనుకొని, ఏదేదో అనుభవాలు అనుకొని, మాకు అది కలిగింది, ఇది కలిగింది అని చెప్పడం అట్లాంటివి ఏమీ ఉండదు ఇక్కడ. మనం ఏం చెప్పుకోం అది. ఎందుకంటే నిగూఢంగా, ఒక గంభీరంగా మనం సాధన చేసి ఎవరి అనుభూతులు వాళ్ళకే ఉంటాయి. లోపలే మనం ఆ భక్తిని పండించుకొని మిగతా అంతా భగవంతుడికి వదిలిపెట్టాలి. ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి, నిజమైనటువంటి అవగాహన, అసలు ఆధ్యాత్మిక జీవితమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి అండర్స్టాండింగ్ మనకి ఇక్కడ భక్తుల్లోనే కనబడుతుంది. ఎందుకంటే ఒక మహా సాహిత్యాన్ని ఇచ్చారు. చిన్న చిన్న దృష్టాంతాలతో ఎంతో చక్కగా ఆయన వివరిస్తారు. వివేకానంద స్వామి అయితే ఒక సైన్స్ లాగా దాన్ని మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే పాశ్చాత్యులకు బోధించారు కాబట్టి. భగవంతుడు ఎందుకు మనకి, అసలు మతం అంటే ఏమిటి, భగవంతుడు ఉన్నాడా, ఉంటే మనకి ఎందుకు కనపడడు, భగవంతుడు మనకి ఎందుకు అవసరం, ఆ విధంగా ఒక సైన్స్ లాగా, ఒక శాస్త్రీయంగా దాటు అన్ని కోణాల నుంచి విశ్లేషించి మనకి ఆ మహోన్నతమైనటువంటి సాహిత్యాన్ని, భావాల్ని ముందు పెట్టారు. అవన్నీ చదివి మనందరం ఆల్రెడీ ధన్యులం అయ్యాం. అదే సాధన మార్గంలో ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఒకసారి మనం భగవంతుని గుర్తుకు తెచ్చుకోవడం కోసం రామకృష్ణ వారి కథామృతం చెప్తారు. అప్పుడప్పుడు ఈ సాంసారిక జీవితం నుంచి కొంచెం బయటకు వెళ్ళి మనం భగవంతుడిని స్మరించాలని చెప్పి అందరం కలిసి స్మరించుకుంటున్నాం. ఈ రోజుల్లో ఒక బృహత్ సత్సంగం అన్నమాట మనం నిర్వహించుకుంటున్నటువంటిది. భగవంతుడు రామకృష్ణ పరమహంసుల వారు మన సత్సంగాన్ని నిర్వహించుకుంటున్నందుకు, ఆయన తలుస్తున్నందుకు మనందరిని అనుగ్రహించాలని వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.